సో శైల గారు, మీరు చాలా మటుకు ఫంక్షనల్ మెడిసిన్ అంటున్నారు. నాకు ఒకటే మెడిసిన్ తెలుసు, ఇంటర్నల్ మెడిసిన్. ఫంక్షనల్ మెడిసిన్ అంటే ఏంటి? ఫంక్షనల్ మెడిసిన్ అంటే ఇప్పుడు ఐ విల్ జస్ట్ గివ్ యూ కేస్ బై కేస్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, a patient comes to me with what is the best example to give you? Maybe like constipation అనుకో, because there are so many people who come to see us with constipation, because my special interest is gut related conditions, because gut is the center node for this web of, you know, what we call functional medicine. Gut is like entry point in your body. So ikkada constipation వచ్చినప్పుడు రెగ్యులర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏమి ఇస్తారంటే లాక్సేటివ్స్ ఇస్తారు, లేదు ఈ ఫుడ్ ఫైబర్ ఎక్కువ తిను, నువ్వు నీళ్ళు ఎక్కువ తాగాలి, ఇట్లా చెప్తారు కదా. ఇలా చెప్పిన పేషెంట్స్ కాన్స్టిపేషన్ క్యూర్ చేసుకోలేక మా దగ్గరికి వచ్చి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇదేంటండి, నేను అన్నీ చేస్తున్నాను నాకు చెప్పినవన్నీ, బట్ ఇది ఇలాగే ఉంది. ఒక 20 years నుంచి నేను ఎప్పుడు వారానికి 2-3 సార్లే పోతాను, బట్ ఐ డోంట్ గో డైలీ. అంటే అప్పుడు దానికి రూట్ కాజ్ అనమాట. నేను చెప్తున్న రూట్ కాజ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. వై యూ హ్యావ్ కాన్స్టిపేషన్? న్యాచురలీ యూ హ్యావ్ టు మూవ్ ఎవ్రీ డే, రైట్? సో సర్టన్ బ్యాడ్ బ్యాక్టీరియా మీ ఇంటెస్టైన్స్లో చేరుతాయి అన్నమాట. చేరినప్పుడు అవి సర్వైవ్ కావాలి కదా అక్కడ, అందుకని గట్ మూమెంట్ని స్లో డౌన్ చేస్తాయి. స్లో డౌన్ చేస్తే దే కెన్ మల్టిప్లై. లేదు మూమెంట్ నార్మల్గా ఉండిందంటే మన బాడీ ఎలిమినేట్ చేస్తుంది కదా. సో దీస్ బ్యాడ్ బ్యాక్టీరియా టేక్ ఓవర్ అండ్ హైజాక్ యువర్ మొటిలిటీ. సో అప్పుడు మీరు ఎన్ని లాక్సేటివ్స్ ఇచ్చినా, ఎంత ఫైబర్ తిన్నా కూడా, అంటిల్ యూ ఫిక్స్ దట్ రూట్ కాజ్, దెన్ దట్ కాన్స్టిపేషన్ ఇస్ నాట్ గోయింగ్ టు గో అవే. సో అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇట్లాంటివి ప్రతి డిసీజ్కి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్, యాక్చువల్లీ ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద థైరాయిడ్ ప్రాబ్లమ్ టూ. వెన్ ఐ యూస్ టు హ్యావ్ ది బ్యాడ్ లైఫ్ స్టైల్, I used to be on a very high dose of thyroid supplements. ఎందుకంటే ఈ కొన్ని ఫుడ్స్ ఏమవుతాయంటే థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ అవుతుందన్నమాట త్రూ ద ఇమ్యూన్ రెగ్యులేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లూటన్ అనుకో, మీరు గ్లూటన్ తిన్నప్పుడు మన బాడీ గ్లూటన్ పడ్డప్పుడు అది ఇట్ గోస్ అండ్ అటాక్స్ ద థైరాయిడ్. సో నా కేసులో అయితే దట్ వాస్ ద ప్రాబ్లమ్. వెన్ ఐ స్టాప్డ్ ఈటింగ్ ద గ్లూటన్, my thyroid gland started to heal. Wow. So anta high dose thyroid tablet nunchi ee roju I don't take any thyroid medicine at all. సో మీరు మెడిసిన్ గురించి, ఫుడ్స్ గురించి, అంత నార్మల్ బేసిక్ ఫుడ్ గురించే చెప్తున్నారు. సో మీరు ఎలా తింటారు? లైక్ వాట్ ఈస్ యువర్ స్కెడ్యూల్ ఏంటి మీద? అంటే జనరల్లీ ఏం తింటారు? ఐఎమ్ క్యూరియస్ టు నో. సో ఇన్ ద పాస్ట్, of course, all bad foods I used to eat, but for the past 20 years I developed so much passion on healthy cooking. So మేమేంటంటే every 2 months నా clients అందరికీ, I mean anybody, even public, you know, they can join us. We do something called free challenges. సో ఈ ఛాలెంజెస్ ఏంటంటే ఒక్కోసారి వెయిట్ లాస్ ఛాలెంజెస్ చేస్తాను, ఒక్కోసారి గట్ హీలింగ్ ఛాలెంజ్ చేస్తాను. ఇది ఓన్లీ ఫర్ 1 week టు షో ద టేస్ట్ ఆఫ్ వాట్ వీ డూ. అండ్ దెన్ లాస్ట్ మంత్ ఒకసారి ఫర్మెంటేషన్ ఛాలెంజ్ అని చేసామన్నమాట. People who joined my challenge, they loved it actually. Wow. After the challenge, everybody asked, because it was all a Zoom call, so local people came to me and they asked, why can't we just have a potluck? Whatever we taught us, let's eat together. I thought that was a good thing. Idea. Then I gave these recipes to each and every person. So they made it. If you want, I can share a bits of that video. Even I enjoyed it, because if I cook alone, there is only so much I can do, because I can't eat everything, right? So there are like 30 different people came. Each person came a new day, brought a new dish. So we all tasted how this probiotic food should look like. So this is only a part of what we eat. Before that probiotic food, some of my clients here, they don't know what is sprouting. Sprouting ante మొలకలు ఎత్తడం తెలుసు కదా. సో అదేంటది, ఏం చేస్తారు, మొలకలు ఎట్లా ఎత్తుతారు, దానివల్ల యూజ్ ఏంటి అని అడుగుతారు. సో మొలకలైతే ఛాలెంజ్ అని ఒకటి పెట్టారనమాట 1 week. సో దానిలో అందరికీ ఇది తీసుకెళ్ళి ఏమి పని ఉండదు, ఒక 5 minutes పనేను అని ఎవ్రీడే జూమ్ కాల్. ఇది మళ్ళీ ఇన్ పర్సన్ కూడా కాదు, ఈ జూమ్ కాల్లోనే ఎలా మొలకలు ఎత్తాలి ఏంటి ఇది చూపించాం అనమాట. సో అగైన్ దే ఆస్క్డ్ లైక్ వీ వాంట్ టు సీ ఇట్ ఇన్ పర్సన్. సో అందరికీ ఒక పాట్లకు పెట్టుకొని ఇలా మొలకలు ఎత్తినప్పుడు ఏమవుతుందంటే, మదర్ నేచర్ థింగ్స్ దట్ ఫుడ్ ఈజ్ రెడీ ఫర్ టు బికమ్ ఏ సీడ్లింగ్, రైట్? సో దానిలో ఉన్న బ్యాడ్ అంటే ఇన్హిబిటర్స్ అని కొన్ని ఉంటాయన్నమాట ఈ గ్రెయిన్స్లో అన్నిట్లో. సో మనం మొలకెత్తినప్పుడు అవన్నీ
ఇన్హిబిటర్స్ పోతాయి, పోయి న్యూట్రియంట్స్ ఆల్మోస్ట్ లైక్ డబుల్ అవడం, ట్రిపుల్ అవడం అట్లా అవుతుంది. కొన్ని లేని న్యూట్రియంట్స్ కూడా దానిలోకి వచ్చేస్తాయి. సో మనం నిజంగా దాన్ని చెట్టు వేయడం లేదు, కానీ దాని న్యూట్రియంట్స్ అంతా బాగా వచ్చినాక మనం కడుపులోకి తీసుకుంటున్నాం. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. అందుకని స్ప్రౌటింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట హీలింగ్కి. ఒక టైంలో నాకు కూడా తెలియదు ఇవన్నీ నేను ఎన్నో బుక్స్ చదివి ఇదంతా చదివి నేర్చుకున్నాను. స్ప్రౌట్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. మనము ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా, పాత రోజుల్లో మన గ్రాండ్ పేరెంట్స్ చేశారు ఇవన్నీ అప్పట్లో, కానీ మెడికలీ ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో వాళ్ళు. మన పచ్చళ్ళ దగ్గర నుంచి, పెరుగు దగ్గర నుంచి, మజ్జిగ ఇవన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్సే కదా. అవి నాకైతే 3 తెలుసు శైల గారు, పెరుగు, మజ్జిగ, పచ్చళ్ళు. ఇంకేమైనా ఉన్నాయా ప్రోబయాటిక్స్? మా పార్టీలో 30 ఉన్నాయి. సో అట్లాంటివి నెక్స్ట్ టైం పిలుస్తాను రాదా. సో యూ ఆల్సో కమ్ అండ్ లెర్న్. చాలా ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి. ఇప్పుడు జాపనీస్ కల్చర్ తీసుకుంటే వాళ్ళు సాయ్ బీన్స్ ఫర్మెంట్ చేస్తారు. ఆ సాయ్ బీన్స్ ఫర్మెంటేషన్లో చాలా హెల్తీ అనమాట. అది వాళ్ళలో జాపనీస్లో ఒక పర్టికులర్ ప్లేస్లో వాళ్ళు 100 years పైన బతకడం అన్నది వాళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ అది. సో వాళ్ళ దగ్గర అంతా ఇంటర్వ్యూస్ తీసుకుంటే వాళ్ళు ఒక పర్టికులర్ ఫుడ్ కాల్డ్ నాటో అని తినేవాళ్ళు ఎక్కువ. సో ఆ నాటో తిన్నందువల్ల మన బాడీలో మంచిగా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, డైజెషన్ బాగుంటుంది, మన ఇమ్యూన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో అలాంటివి ఎవరికి తెలియదు కదా మన కంట్రీలో. సో మా పాటలకప్పుడు అందరూ ఒక స్పూన్ టేస్ట్ చేశారు. అది టేస్ట్ చేసి అమ్మో ఇది అంటే అది బాగాలేకపోయినా కూడా అక్వైట్ టేస్ట్, ఇది బాడీకి చాలా మంచిది, ఒక 2 వారాలు తినండి, అప్పుడు ఇంకా నచ్చకపోతే మానేయండి అని చెప్పారనమాట. అట్లా ఇప్పుడు రష్యాలో అయితే వాళ్ళు సవర్ క్రౌట్ అని ఒకటి చేస్తారు. అది ఫర్మెంట్ చేస్తారు క్యాబేజ్ని. అది ఎంత ఎక్సలెంట్ ఫుడ్ అంటే రోజుకు ఒక 2 స్పూన్లు తింటే దర్ స్టడీస్ డన్ ఆన్ పీపుల్ ఇన్ పోలాండ్. సో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిపోయిందనమాట. అసలు వచ్చిన వాళ్ళకు కూడా రికరెన్సెస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. దిస్ వాజ్ ప్రూవన్ ఇన్ ద స్టడీస్. సో ఇట్లాంటి ఫుడ్స్ అన్ని డిఫరెంట్ కల్చర్ నుంచి నేర్చుకున్నాను నేను యాక్చువల్లీ. వేరే వేరే కల్చర్స్లో ఎలా చేస్తున్నారు. కిమ్చి అని మళ్ళీ చైనీస్ వీళ్ళు చేస్తారనమాట. అది కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ కొంతమంది ఐ థింక్ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్. మీసో పేస్ట్ అని ఒకటి ఉంటుంది. మీసో పేస్ట్ అనేది కూడా ఫర్మెంటెడ్ ఫుడ్. తినడానికి కూడా చాలా బాగుంటుంది, మన చింతపండు పేస్ట్ లాగానే. సో మనకి సాంబార్లో కానీ కుక్ చేయకూడదు ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంతా, బ్యాక్టీరియా పోతాయి కదా. సో సాంబార్ లాంటి వాటిలో అంతా అయిపోయినాక కొంచెం పేస్ట్ వేసుకునేది, ఏదైనా సాలడ్ డ్రెస్సింగ్స్లో వేసుకునేది, అట్లా తినొచ్చు అనమాట. అట్లా చాలా డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. ఏ వెజిటబుల్ అయినా కూడా ఫర్మెంట్ చేయొచ్చు. సో నా గార్డెన్ లో గ్రీన్ టొమాటోస్ వస్తాయి కదా, సో గ్రీన్ టొమాటోస్ ఫర్మెంట్ చేస్తాను. సో ఎనీ క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ, సో లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ ఫర్మెంట్. సో ఈ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఒకటైతే డ్రింక్ ఉంటుంది అనమాట, వాటర్ కెఫిర్ అని. 5 minutes లో చేసేయచ్చు. అది అఫ్ కోర్స్ ఫర్మెంట్ అయ్యేదానికి ఒక 2 weeks పడుతుంది. 2 weeks కాదు, 1 week పడుతుంది. బట్ మన చేతి పని ఒక 5 minutes. సో జస్ట్ షుగర్, ఆ గ్రెయిన్స్ అని ఒక కల్చర్ ఉంటుంది, వాటర్ తీసుకెళ్ళి వేసిస్తే అవి చక్కగా ఫర్మెంట్ అయిపోతాయి. ఇంటికి వచ్చిన వాళ్ళకి దానిలో కొంచెం జింజరు, లెమన్ జెస్ట్ వేసిస్తే అసలు ఇంకా అందరు నమ్మరు, ఇంత మంచి డ్రింక్ మేము ఎక్కడ తాగలేదండి అంటారు. అంటే నేను చెప్పేది డెలిషియస్ ఫుడ్స్ కూడా ఉన్నాయి ఫర్మెంటెడ్ ఫుడ్స్లో. నేను నాటో అని ఇచ్చిన ఎగ్జాంపుల్, అది నాట్ లైక్ ప్యాలటబుల్ ఇనిషియలీ, సో బట్ బాగా రుచిగా ఉండేటివి కూడా ఉంటాయి అన్నమాట. అదంతా మన ఇంట్రెస్ట్. ఇంకంతే, మనం హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం టైం కూడా స్పెండ్ చేయాలి. నాట్ ఓన్లీ ఫర్ ఈటింగ్, ఫర్ లెర్నింగ్ హౌ టు మేక్ ఇట్. ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ.